అందరికీ నమస్తే అండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా, సింపుల్గా చేసుకునే వెజిటబుల్ కిచిడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట చేయడానికి టైం లేనప్పుడు కానీ, ఏం వండాలో తెలియనప్పుడు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలకి మంచి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఇది ఇవ్వచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, నైట్ డిన్నర్గా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కిచిడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ బియ్యం తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు, అంటే 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ పెసరపప్పు అన్నమాట. ఇప్పుడు బియ్యం పెసరపప్పు తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో నీళ్ళు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 7 పచ్చిమిర్చి వరకు వేసాను. ఇది కారం చాలా తక్కువ ఉంది. చూసి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న బీన్స్ 1 గుప్పెడు, అలాగే ఒక మీడియం సైజులో ఉన్న క్యారెట్, అలాగే మీడియం సైజులో ఉన్న ఆలుగడ్డ ఇలా మీడియం సైజులో కట్ చేసేసి వేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఇవంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న 1 టమాటా తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసేసుకోవాలి. పప్పు బియ్యం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ కూరగాయ ముక్కల్లో బియ్యం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకోవాలి. కిచిడి అనేది పొడి పొడిగా కావాలనిపిస్తే 1కి 2 చొప్పున నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 గ్లాస్ బియ్యం 1/2 గ్లాసు పప్పు అయితే తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసుల నీళ్ళు వేస్తే పొడి పొడిగా వస్తుంది. అదే కొంచెం ముద్దగా కావాలనిపిస్తే ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు వేసుకుంటే కొంచెం ముద్దగా వస్తుంది. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా పుదీనా వేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వాలి. ఇలా 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. మనకి కిచిడి వచ్చేసి పొడి పొడిగా వచ్చింది. కొంచెం ముద్దగా కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా వేసుకుంటే ముద్దగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్కి లేదా నైట్ డిన్నర్కి, మార్నింగ్ టిఫిన్లోకి చాలా బాగుంటుంది. సింపుల్గా ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకునే ఈ కిచిడిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.